సింధు నిరీక్షణ ముగిసే 2 ఏళ్ల తర్వాత మళ్లీ టైటిల్ సొంతం. సయ్యద్ మోడీ ఓపెన్లో మూడోసారి విజేతగా నిలిచిన భారత స్టార్. పురుషుల సింగిల్స్ ఛాంప్ లక్ష్య సేన్, గాయత్రి ట్రెసా జాలీ జోడీకి మహిళల డబుల్స్ టైటిల్. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సింధు ఛాంపియన్గా నిలిచింది. తద్వారా 2 సంవత్సరాల 4 నెలల 18 రోజులు టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ప్రపంచ 119వ ర్యాంకర్ వు లువో యు చైనాతో 47 నిమిషాల పాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21-14, 21-16తో గెలుపొందింది. ఈ విజయంతో సింధుకు $15,750 అనగా 13,31,000 ప్రైజ్ మనీతో పాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లను లభించాయి. సయ్యద్ మోడీ ఓపెన్లో సింధు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. ఆమె 2017, 2022లోనూ విజేతగా నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య వరల్డ్ టూర్లో ఈ ఏడాది సింధుకి ఇదే తొలి టైటిల్ కాగా ఓవరాల్గా 18వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 29 ఏళ్ల సింధు చివరిసారి 2022 జూలైలో సింగపూర్ ఓపెన్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ ఏడాది మలేషియా మాస్టర్స్ టోర్నీలో సింధు ఫైనల్ చేరిన రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నా ప్రధాన లక్ష్యం గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్నెస్గా ఉండటమే. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ చాలా దూరంలో ఉన్నా ఫిట్గా ఉంటే వరుసగా 4 ఒలింపిక్స్లోనూ బరిలోకి దిగుతా. ఈ ఏడాదిని టైటిల్తో ముగించినందుకు ఆనందంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. జనవరి నుంచి కొత్త సీజన్ను ప్రారంభిస్తా అని సింధు వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నెంబర్ 1 లక్ష్య సేన్కే టైటిల్ లభించింది. 31 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో లక్ష్య సేన్ 21-6, 21-7తో జియో హెంగ్ జేసన్ సింగపూర్పై గెలిచాడు. లక్ష్య సేన్కు $15,570 అనగా 13,31,000 ప్రైజ్ మనీతో పాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్కు కూడా ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఈ సంవత్సరం లక్ష్య సేన్ మొత్తం 14 టోర్నీలు ఆడగా ఈ టోర్నీలోనే ఫైనల్కు చేరుకుని టైటిల్ సాధించడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణ, సాయి ప్రతీక్ భారత్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల్, తనీషా కాస్ట్రో భారత్ జోడీలు రన్నరప్గా నిలిచాయి.